హలో అండి, మన టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి. చికెన్ విత్ తోటకూర చికెన్. తెలియని వాళ్ళు ఆకుకూరలతో చికెన్ ఏంటి అని చెప్పి అనుకుంటారు. ఆకుకూరలో చాలా మనకి ప్రోటీన్స్, ఐరన్స్ ఉంటాయండి. దాంతోపాటు చికెన్ కూడా మనకు పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి రెండు కలిపి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ చికెన్ చూసారు కదా, దీన్ని అంతా నేను క్లీన్ చేసుకుని దీంట్లో ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం కలిపి పెట్టానండి. కలిపి ఇది ఒక అరగంట మనం పక్కన విడిగా నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ అన్నీ ఇట్లా నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని దాని తర్వాత తోటకూర వచ్చేసి మీకు శుభ్రంగా క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఇప్పుడు మీకు ఈ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. మూడు స్పూన్లు 4 స్పూన్లు ఆయిల్ పడుతుందండి మనకి కర్రీలో. ఎక్కినాక ఆనియన్స్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి ఆనియన్స్ వేడుకున్నప్పుడు. ఒక నిమిషం ఉంది. చూసారు కదండి, మిక్సీలో 3 లవంగాయలు, 3 దాల్చిన చెక్క, దాంతోపాటు వేసుకుని దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే కూర కొంచెం గుజ్జుగా అనిపించడానికి అది వేసుకుంటాం అనమాట. అలా కాదు మొత్తం మేము ఉల్లిపాయలన్నీ పేస్ట్ చేసి కర్రీ చేసుకుంటామన్నా బాగానే ఉంటుంది. అలా కాదు మేము ఆనియన్స్ కట్ చేసుకుని అన్నీ వేసుకుంటామన్నా కూడా అది బాగానే ఉంటుంది. ఎలా కావాలన్నా మన ఇష్టం అనమాట. అది కొంచెం వేగినాక ఆనియన్స్, ఈ ఉల్లిపాయ, తర్వాత మనం లవంగా, దాల్చిన చెక్క కలిపి పేస్ట్ చేసుకున్నది కూడా ఇందులో వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి. చూడండి, ఇలా కొంచెంసేపు వేగనివ్వాలి రెండు కలిపి. చూసారు కదండి, ఇలా వేగినాక దీనిలో మనం ఇందాక మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుంటే దాన్ని ఒక 10 నిమిషాలు ఈ ఆనియన్స్ దానిలో వేగనివ్వాలి. చూసారు కదండి, ఇలా కొంచెంసేపు వేగినాక దీనిలో మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలా కలుపుకుని మనం ఫస్ట్ కలుపుకున్నప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి ఏదైతే వేసామో అది మళ్ళీ మనకు కూరకి తగ్గట్టుగా కొంచెం వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కొంచెం ఉప్పు మనకి కూరకి ఎంత సరిపడుతుందో అంత అనుకున్నాం కదా చికెన్లో చూసి వేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి అది కూడా 2 స్పూన్స్ సరిపోద్ది. స్పూన్ కూడా చిన్న స్పూన్ అండి. తర్వాత కారం వచ్చి మనకు 1 స్పూన్ ఫుల్ పడుతుందండి. కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు, కారం తినేవాళ్ళంటే కొంచెం వేసుకోవచ్చు. కానీ మసాలాల ఘాటు ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే మనం తోటకూర వేసుకున్నాం కాబట్టి. 3 లవంగాయలు, 3 దాల్చిన చెక్క మాత్రమే వేసుకుని ఆనియన్స్తో కలిపి మిక్సీ పట్టుకుంటాం. చూడండి, ఇప్పుడు ఇదంతా నేను కలుపుతున్నాను. చూసారు కదా ఆకుకూర ఎలా వేసామో దీనిలో. ఇలా కొంచెంసేపు వేగనిచ్చాలండి. స్టవ్ మీద కొంచెం వేగనివ్వాలి, ఎందుకంటే ఆకుకూర ఇప్పుడే వేసాం కాబట్టి ఇంకొంచెం వేగనిచ్చి ఇంకో 5 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత అది కొంచెం మగ్గినట్లు అవుద్ది ఆకుకూర. దానికి సరిపడా వాటర్ పోసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం. చూసాం కదండి, ఇట్లా మగ్గినాక దీనిలో మనం ఇప్పుడు వాటర్ పోద్దామండి. చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుంది. కాకపోతే మనకు కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి 1 గ్లాసు వాటర్ దానిలో యాడ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా వేసుకోవాలి. వేసుకుని మనం కుక్కర్ 1 విజిల్ వచ్చేటట్లు పెట్టుకోవాలండి. ఓన్లీ 1 విజిల్ సరిపోతుందండి చికెన్ ఉడకటానికి.
కావాలి ఇంకా మాకు మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో విజిల్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఒక విజిల్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా మనకు కూర రెడీ అయిపోయింది. చివరిగా చూసారు కదండి, ఇలా మనకు కూర రెడీ అయిపోయింది. దీనిలో మనం కొత్తిమీర కరివేపాకు వేసి పైన గార్నిష్ చేసుకుని దించేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. తోటకూర చికెన్ రెడీ.